ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టాం. మాకు సంతోషమైంది. రాష్ట్ర రైతాంగానికి సంతోషకరమైన వార్త ఏంటంటే అన్నదాత సుఖీభవ 5,000 కోట్లు రైతాంగం పెట్టుబడి కోసం, రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచేదానికోసం 5,000 కోట్ల రూపాయలు ప్రకటించాం. అన్నదాత సుఖీభవ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఏదో రైతుల్ని ఆదుకుంటుందంటే బడ్జెట్లో రెండింతల ఆదాయము అని చెప్పి చెప్తా వచ్చారు. అక్కడ 6,000 రూపాయలు కుటుంబం అంతా కలిస్తేనంట, మైనర్ బిడ్డలతో కూడా, కొడుకులు కూతుర్లు ఎంతమందికి ఎంత పొలం ఉన్నా 5 ఎకరాలు దాటితే 0, ఫైనల్గా ఇచ్చేది 6,000. అది 3 దఫాలు 2,000. మేము అక్కడ ఉండే అవ్వలకి తాతలకి ఇస్తున్నాం. నెలకి 2,000 లెక్కన 24,000 ఇస్తున్నాం. ఆయన రైతుకి 2,000 లెక్కన 3 సార్లు 6,000 ఇస్తారంట. మేము 12 నెలలకి 12 24,000 ఇస్తున్నాం. వికలాంగులు ఎవరన్నా ఉంటే 36,000 ఇస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛను 1-2 ఎకరాల కౌలు ఎంత వస్తుందో అంత ఆ పెద్దోళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మేము తీసుకొని వచ్చాం.